ఇలా ముస్తాబా ఖమేనీ ట్వీట్ చేస్తాడో లేదో, నా మీదే నువ్వు దాడి చేస్తావా, నన్నే లేపేస్తానంటావా, అయితే కాస్కో దిగుతున్న రంగంలోకి. ఇంతవరకు ఏరియల్ అటాక్ చూసావేమో, ఇప్పుడు గ్రౌండ్లోకి దిగుతున్నా, గ్రౌండ్ సెట్ చేసుకుంటున్నా, క్లియర్ చేసుకుంటున్నా అంటూ అమెరికా వార్నింగ్ ఇస్తుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ప్రైమ్ టైమ్ న్యూస్ టైంలో. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇరాన్పై విరుచుకుపడింది అమెరికా. ఇజ్రాయెల్ అహ్వాజ్ సిటీపై బాంబుల వర్షాన్ని కురిపించింది. ఇరాన్ ఆర్మ్డ్ కోర్ బేస్ పై అటాక్ దిగింది. వార్ ట్యాంక్స్, వెహికల్స్ కి అదుగు మీరు చూడొచ్చు. అక్కడ అటాక్ జరగగానే ఏ స్థాయిలో అక్కడ ధూళి ఎగసిపడిందో, అక్కడున్న ప్రాంతం పూర్తిగా ధ్వంసమైన తర్వాత పూర్తిగా అక్కడ ఏ స్థాయిలో మట్టి అక్కడ పిల్లలు ఎగసిపడ్డాయి. మట్టి అక్కడ మట్టితో పాటు ఆ ప్రాంతం ఉంటుంది కదా. దాడి జరిగిన తర్వాత, అటాక్ జరిగిన తర్వాత నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించేస్తుంది. ఒకసారి విజువల్ చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. అటుగా వెళ్తున్న వాడు కూడా భయాందోళనకు లోనవుతున్న పరిస్థితి. ఒకసారి విజువల్స్ చూద్దాం. سواهم تتن చూస్తున్నారు కదా, ఒక్కసారిగా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి భయభ్రాంతులకు లోనైన పరిస్థితి. ఎప్పుడైతే దాడి జరిగిందో, అసలు ఎందుకు అక్కడే దాడి చేశారు అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా 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 విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కటి కూలంకుషంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇరాన్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఆ యుద్ధ సామాగ్రి కావచ్చు, లేకపోతే వాహనాలు కావచ్చు, ఆ సిటీస్గా మాట్లాడుతూ ఉంటారు. అండర్ గ్రౌండ్ సిటీస్ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ వార్ హెడ్స్కి సంబంధించి సిటీగా దాన్ని ఏర్పాటు చేశారు. అందుకే ముందుగా వాటిని టార్గెట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎన్నాళ్ళు కొడతాం గాలి నుంచి కొడుతుంటే పని కావట్లా, అందుకే గ్రౌండ్లోకి దిగాల్సిందని చెప్పి అమెరికా ఫిక్స్ అవుతోంది. ఇజ్రాయెల్ కూడా దానికి సిద్ధమవుతోంది. ఇంకేముంది, గాల్లో కాదు ఈసారి భూమిలోకి దిగుతాం. ముందుగా ఆ మిజైల్ సిటీని బద్దలు కొడతామంటూ ఆ మిజైల్ సిటీని కనుక్కునే ప్రయత్నం చేసింది. వెంటనే వాళ్ళ ఏరియల్ అటాక్తో మిజైల్స్ని రంగంలోకి దించి వాటిని పేల్చేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ఇరాన్ విశ్వరూపం చూపించబోతోందా, లేకపోతే ఇరాన్ కామ్ కాబోతుందా? ఎందుకంటే వీడు చేస్తున్న అటాక్కి మిజైల్ సిటీయే పేలిపోతుందా అన్నట్టుగా ప్రస్తుతం అక్కడ వాతావరణం మారిపోయింది. ఇరాన్ ఆర్మ్డ్ కోర్ బేస్ పై అటాక్కి పాల్పడింది అమెరికా. ఇజ్రాయెల్ వార్ ట్యాంక్స్, వెహికల్స్, ఇది కీలక ప్రాంతం ఇరాన్కి ఇచ్చింది. దాడులు ఈ బేస్ పూర్తిగా ధ్వంసమైందని చెప్పి తెలుస్తోంది. ఇరాన్కు ఇది పెద్ద దెబ్బ అంటున్నారు విశ్లేషకులు. ఈ బేస్ నుంచి ఇరాన్ గ్రౌండ్ ఫోర్సెస్ కోఆర్డినేషన్ చేస్తూ ఉంటాయి. అంటే గ్రౌండ్ ఫోర్స్ గురించి మాట్లాడుకుంటే, భూతల దాడులు అంటే మిలిటరీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ముఖ్యంగా సముద్రం అయితే నేవీ, గాల్లో అయితే ఎయిర్ ఫోర్స్, అండ్ భూతలంగా మాట్లాడుకుంటే వాళ్ళకు సంబంధించి ఆర్మీ. సో ఇలా మాట్లాడుకునే సందర్భంలో ఇరాన్ గ్రౌండ్ ఫోర్స్కి ఇది కోఆర్డినేషన్కి కీలకమైన బేస్. ఇప్పటివరకు ఇరాన్పై డ్రోన్లు, మిజైళ్లతో అటాక్ చేసింది ఈ ఇజ్రాయెల్ అండ్ అమెరికా. ఈ బేస్ని ధ్వంసం చేసిన తర్వాత గ్రౌండ్ ఆపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి అమెరికా, ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో అహ్వాజ్ ప్రాంతం ఇరాన్ చమురు నిల్వలకు కేంద్రం. దీంతో పాటు ఇంకొన్ని కూడా ఉన్నాయి, దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముస్తాబా ఖమేనీకి ఇది పెద్ద సవాల్ అంటున్నారు విశ్లేషకులు. ముస్తాబా బాధ్యతలు చేపట్టిన కాసేపటికి అమెరికా తన ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇరాన్లోని అహ్వాజ్ నగరం ఆ దేశానికి ఒక విధంగా చెప్పాలంటే వెన్నెముక లాంటిది. ఎంత కీలకం అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఎంతలా ఇంపార్టెంట్ అంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కుప్పకొల్చడం ఒకవేళ దీని మీద దాడి జరిగిందంటే. అహ్వాజ్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఖుజెస్తాన్ ప్రావిన్స్ ఉంది. అహ్వాజ్ అంటే ఖుజెస్తాన్ ప్రావిన్స్. ఇక్కడ ఆయిల్ హబ్ ఉంటుంది, చమురు నిధుల కేంద్రం ఇది. ఇరాన్ మొత్తం చమురు నిల్వలో దాదాపు 80%, నమ్మగలమా? ఇరాన్ మొత్తం చమురు నిల్వల్లో దాదాపు 80%. అలాగే వాళ్ళ సహజ వాయువు నిల్వల్లో, నేచురల్ గ్యాస్ స్టోరేజ్ విషయం గురించి మాట్లాడుకుంటే అత్యధిక భాగం ఈ అహ్వాజ్ ఉన్న ఖుజెస్తాన్ ప్రావిన్స్లోనే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇరాన్ తన చమురుని విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ వెన్నెముకను విరిచేసే ప్రయత్నం చేస్తోంది ముందే అమెరికా. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ మూలాధారం గురించి మాట్లాడుకుంటుంటారు. ఇరాన్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సింహభాగం ఈ ప్రాంతం నుంచి వస్తుంది. అహ్వాజ్ను కోల్పోతే ఇరాన్ ఆర్థికంగా దివాలా తీసినట్టే, పూర్తిగా దివాలా తీసే పరిస్థితి ఇరాన్లో.
ఇరాన్కి. అండ్ ఇంకా మాట్లాడుకుంటే ఇక్కడ ఇరాన్లో అతిపెద్ద నది కరూన్ అని ఉంది. అది ఆహ్వానించి ప్రవహిస్తూ ఉంటుంది. దేశంలో కీలకమైన డ్యామ్లు, వ్యవసాయ భూములు ఇక్కడే ఉన్నాయి. దీంతో పాటు వ్యూహాత్మక స్థానం కూడా. ఇరాక్ సరిహద్దుకు దగ్గరగా పర్షియన్ గల్ఫ్కు ఉత్తరాన ఉండడం వల్ల సైనిక రవాణాకు అత్యంత అనువైన ప్రాంతం మాట్లాడుకుంటుంటారు. అండ్ ఇక్కడ ఇజ్రాయెల్ అమెరికా దాడి వ్యూహం గురించి మనం మాట్లాడుకోవాలిగా. మరి అది మాట్లాడుకుంటూ ఉంటే ఎట్లా ఫుల్ఫిల్ అవుతుంది ఈ సబ్జెక్ట్? సో దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళ అటాక్ వెనకాల కారణం ఏమై ఉండొచ్చు, అసలు ఏం జరిగే అవకాశం ఉంది, ఏం జరుగుతోంది, ఎటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని చెప్పి. ఇజ్రాయెల్ అమెరికా హవాజ్ను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ స్ట్రాటజీని ప్యారలైజ్ చేయడం, ఇరాన్ స్ట్రాటజీని ప్యారలైజ్ చేయడం. అంటే ఇరాన్ వ్యూహాన్ని అనే మాట ఎందుకు నేను ప్రయోగించడం జరుగుతుందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాళ్ళ వ్యూహాన్ని ప్యారలైజ్ చేయడం అంటే కొద్దిసేపటి క్రితం మోస్తాబా ఖమేని మాట్లాడుతూ, ఒకవేళ మీరు ఇప్పుడు తగ్గకపోతే మా దగ్గర మరిన్ని వ్యూహాలు ఉన్నాయి భవిష్యత్తులో, వాటిని ప్రయోగిస్తామని చెప్పి మోస్తాబా ఖమేని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో కాబట్టి ఆ స్టేట్మెంట్ని బ్యాలెన్స్ చేసేలా, ఆ స్టేట్మెంట్ని పూర్తిగా విరగొట్టేలాగా, అమెరికా ఇప్పుడు గ్రౌండ్ ఆపరేషన్కి సిద్ధం కాబోతుందని ఒక ఇండికేషన్ ఇచ్చేలాగా ఇప్పుడు వాళ్ళ వ్యూహాన్ని మేము చెక్ పెట్టబోతున్నాం. వాళ్ళ గ్రౌండ్ ఆపరేషన్కి గ్రౌండ్ ఫోర్సెస్ను ముందుగా మేము నిర్వీర్యం చేయబోతున్నాం. అఫ్కోర్స్ ఆ మిజైల్ సిటీని కూడా టార్గెట్ చేస్తున్నారు అనే మాట వినిపిస్తోంది. అండ్ ఇక్కడ మాట్లాడుకుంటే అహ్వాజ్లోని రిఫైనరీస్ ఉన్నాయి, పైప్ లైన్లు ఉన్నాయి, దాంతోపాటు వాళ్ళ మెయిన్ ఆఫీసెస్ ఉన్నాయి, సెంట్రల్ ఆఫీసెస్ ఉన్నాయి, దాంతోపాటు మిజైల్ లాంచింగ్ ప్యాడ్స్ ఇక్కడ ఉన్నాయి. వీటిని ధ్వంసం చేయడం ద్వారా ఒకవేళ ఎదురుదాడి చేసినా ఆ కెపాసిటీని తగ్గించవచ్చు అని చెప్పి కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఇప్పటికే 83% మిజైల్స్ పడిపోయినది ఒక మాట. ఆ మిగిలిన వాటిలో కూడా మిగిలిన ఒక 17%లో ఒక 20% వాళ్ళు వీకెండ్ అయిపోయారు, అంత మిసైల్స్ ఏం ప్రయోగించట్లేదు అనేది ఇంకొక విశ్లేషణ. దీంతోపాటు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే IRGC ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఆ ప్రాంత ప్రధాన కార్యాలయం, దాంతోపాటు మిసైల్ లాంచింగ్ ప్యాడ్స్ను కూడా ఇక్కడ ఉంటాయట. ఒక్కసారి ఒక మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తాను, అది ఎంత కీలకో మీకు అర్థమవుతుంది. హియర్ ఇట్ ఇస్. ఒక్కసారి మ్యాప్ని మీరు చూడొచ్చు. ఇరాన్కి సంబంధించి అహ్వాజ్ సిటీ మీరు చూస్తే కనుక టెహరాన్కి చాలా దగ్గరలో ఉండేది అండ్ కువైత్కి చాలా దగ్గరలో ఉంటుంది. టెహరాన్కి కొంచెం దూరమైన, కువైత్కి ఇంకొంచెం దగ్గరలో ఉంటుంది అక్కడ. కాబట్టి ఇక్కడి నుంచి ఇంతవరకు మీరు చూస్తే వాళ్ళ మిసైల్ లాంచింగ్ ప్యాడ్స్ కావచ్చు, దాంతోపాటు IRGC ఆఫీస్ సెంట్రల్లో హెడ్ క్వార్టర్స్ కావచ్చు, అవన్నీ ఇక్కడే ఉన్నాయి. సో కాబట్టి ఫస్ట్ అక్కడ గ్రౌండ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. బహుశా కువైట్ నుంచి వాళ్ళు లాంచ్ చేసి ఉండొచ్చా, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇరాక్ నుంచి అనేది మనం ఊహించలేం. పక్కన పెట్టి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు అది కూడా అక్కడే ఉంటుంది, అదే వాళ్ళ లొకేషన్, అక్కడే దాడి చేసింది. మీరు చూస్తే కనుక భూభాగం మనకు అర్థమవుతుంది, దాదాపుగా రాత్రి లాంటి ప్రాంతం. సో పూర్తిగా వాళ్ళు రాకెట్ లాంచర్స్ కావచ్చు, లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే ఆ మిజైల్ సిటీ కింద ఉన్న వాటిని మిజైళ్లతోనే కూల్చేశారు, ఏరియల్ అటాక్ చేశారని అనుకోవాలి పరిస్థితి చూస్తూ ఉంటే. దాంతోపాటు సైకలాజికల్ వార్ఫేర్ గురించి మాట్లాడుకుంటే అహ్వాజ్లో ఇక్కడ అరబ్ జాతి ప్రజల గురించి మాట్లాడుకుంటుంటారు, ఎక్కువ మంది ఉంటారు అక్కడ. దీంతో ఏంటంటే అక్కడ గతంలో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి, లేవం కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి. ఈ ప్రాంతం మీద దాడులు చేయడం ద్వారా అక్కడ ప్రజల్లో అసంతృప్తిని మరింత పెంచడం అవుతుంది. ఇరాన్ లోపల అంతర్గత దిగుబాటు వచ్చేలా దోహదపడేలా వ్యూహాన్ని ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ రచించాయా అంటే ఈ దాడులు చూస్తుంటే ఎస్ఎన్ అనిపిస్తుంది. దాంతోపాటు ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఇక్కడ మోస్తాబా ఖమేని వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత పరిస్థితి ఇంకాస్త బీభత్సానికి చేరుకుంటోంది. అండ్ అటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం ఏం చేయబోతున్నాయనేది ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. అండ్ అహ్వాజ్ సిటీ ఇప్పుడు కీలకంగా మారింది. ఇటు అమెరికా ఏం చేయబోతోంది, అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు దీనికి ప్రతిగా ఇరాన్ ఎటువంటి కీలకమైన దాడులకు పాల్పడే అవకాశం ఉంది, దీని గురించి మాట్లాడుకునే సందర్భం. ఒక్కసారి ఆ దాడులు చూడండి, అంటే ఆ పొగ మీరు చూస్తే కనుక అది కరెక్ట్గా ఒక కాంక్రీట్ లాంటి లొకేషన్ని బద్దలు కొడితే వస్తుంది చూసారా పొగ. మీరు అనొచ్చు మీరంతా ఎగ్జాక్ట్ అలా చెప్తారని చెప్పి. ఒక్కసారి ఎవరైనా ఆ ట్విన్ టవర్స్ను పేల్చిన సందర్భంలో, అంటే మనం ట్విన్ టవర్స్ అంటే నాట్ దాట్ ట్విన్ టవర్స్, బాంబులు పెట్టి ఇంప్లోజివ్గా మన బిల్డింగ్స్ని కూల్చిన సందర్భం దాదాపుగా 9 నిమిషాల్లోనే లేకపోతే 9 సెకండ్లోనే అంటూ ఉంటారు కదా, అది మొత్తం కుంగిపోతుంది ఇంప్లోజివ్గా. అప్పుడు మట్టి లేచినప్పుడు చూడండి ఇలాగే ఉంటుంది. అది చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఆ మిజైల్ సిటీని అటాక్ చేశారు అని చెప్పి అర్థమయ్యేలాగే ఉంది ఆ విజువల్ చూస్తే కనుక. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ
ఇటువంటి విజువల్స్ చూసినప్పుడు, ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి